అవార్డుల్ని ప్రస్తావిస్తూ సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ సినిమా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదంటూ కూడా ఆయన కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏకంగా వేదికపైన ఈ మాటలు ఆయన కొంత అసహనంతో కూడిన మాటలుగానే భావించాలి. ఇక నేను ప్రతిపాదన చేసిన సినీ ప్రముఖులు ఎవరు కూడా పట్టించుకోలేదు, ఇప్పటికైనా సినిమా వాళ్ళు ముందుకొస్తారని ఆశిస్తున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. మెగాస్టార్ ట్వీట్ ద్వారా ఆయన దీని అంగీకారం తెలిపారు. అయితే ఆయన స్పందిస్తూనే గద్దర్ అవార్డుల ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లాలని ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలికి సూచన చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్లో వ్యక్తపరిచారు. ఒకసారి మీరు చూస్తే కనుక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రజా కళాకారులు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతి ఏటా గద్దర్ అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తర్వాత తెలుగు పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలాగా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరారు. రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులకు సంబంధించిన అంశాన్ని ఆయనకి గుర్తుగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో ఆయన ప్రకటించారు. గద్దర్ అవార్డులని ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అయితే అప్పటి నుంచి ప్రముఖంగా సినీ ప్రముఖులు ఎవరు కూడా ప్రస్తావించలేదు. ఆ విషయాన్ని మొదట తెలిపినట్టు కానీ దాని గురించి అంగీకారం కానీ ఎక్కడ కూడా మనకు వినపడలేదు. అయితే నిన్న విశ్వంబర అవార్డుల ఫంక్షన్లో రేవంత్ రెడ్డి మరోసారి గద్దర్ అవార్డులకు సంబంధించిన అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. గద్దర్ అవార్డ్స్కి సంబంధించి నేను ఇస్తానని చెప్పినప్పుడు ఎవరు కూడా స్పందించలేదంటూ అసహనంగా ఆయన తన ఒక అసహనాన్ని వ్యక్తపరిచినట్టుగానే మాట్లాడారు. ఇక మెగాస్టార్ రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. నేను మీ తోడుగా ఉంటున్నట్టుగానే ఆయన భావించి ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి దీన్ని పూర్తి స్థాయిలో ముందు తీసుకెళ్లే రకంగా సిద్ధం చేయాలి. ఆ రేవంత్ రెడ్డి యొక్క మాటకి అంగీకారం తెలిపాలంటూ కూడా ఆయన ట్వీట్లో మెన్షన్ చేశారు. ఒకసారి మా ప్రతినిధి మధు జాయిన్ అవుతారు మనతో పాటుగా. ఎస్ మధు, సో చిరంజీవి రేవంత్ రెడ్డితో కొంత కలిసి వెళ్ళడానికి అంటే పూర్తి స్థాయి అవార్డుకి సంబంధించిన విషయాల్లో సుముఖంగానే ఉన్నారు. మొదట ఆయన దీనికి సంబంధించి అంటే సినీ ప్రముఖుల నుంచి ఆయన రియాక్ట్ అయ్యారు, ఇంతవరకు ఎవరు రియాక్ట్ కాలేదు. సో ఎట్లా చూడొచ్చు, ఇది ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? చిరంజీవి తర్వాత ఇంకెవరైనా సినీ ప్రముఖులు దీని గురించి మాట్లాడడం కానీ ప్రస్తావించడం జరిగిందా? ఎగ్జాక్ట్లీ గత కొన్ని రోజుల క్రితం ఆల్రెడీ ఒక ప్రభుత్వ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఆ పాల్గొన్నటువంటి సందర్భంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ప్రభుత్వాలు నంది అవార్డు పేరిట సినిమా నటులకు, సినిమా సాహిత్యంలో పనిచేసినటువంటి వారికి, మొత్తానికి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వారిని గుర్తించి నంది అవార్డ్స్ ఇచ్చేటువంటి వారు, అది కనుమరుగైపోయింది, అవార్డ్స్ ఇచ్చేవారు లేరు, ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే బాగుంటుంది అనేటువంటి గతంలో చిరంజీవి ప్రతిపాదించారు. సో వెంటనే రెస్పాండ్ అయ్యారు. అదే వేదిక పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే నంది అవార్డులను గద్దర్ పురస్కారం పేరిట అందజేయనున్నట్టుగా ఆయన గతంలో చెప్పారు. దాన్ని పునరుద్ధరిస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సో అప్పుడు హర్షించారు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ప్రతి ఏటా కొనసాగిస్తాము, నిరంతరంగా శ్రామిక కళాకారుడు పేరిట గద్దర్ పేరిట దీన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. కాకపోతే దీనిపైన ముందడుగు పడలేదు. నిన్న జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం అవార్డుకి సంబంధించినటువంటి విషయంలో విశ్వంబర అనేటువంటి అవార్డు పేరిట డాక్టర్ సి నారాయణ రెడ్డి అనేటువంటి జాతీయ సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. తమిళ రచయిత్రి శివశంకరికి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నటువంటి సందర్భంలో రవీంద్ర భారతిలో జరిగినటువంటి కార్యక్రమంలో నిన్న రేవంత్ రెడ్డి కాస్త ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. నేను గద్దర్ పేరిట పురస్కారం అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతి ఏటా అని ప్రకటించిన తర్వాత సినీ ప్రముఖులు ఎవరు కలవలేదు, నన్ను ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రతిపాదనను వారు ప్రోత్సహించలేదు, వారి పేరును కూడా తెరపైకి తీసుకురాలేదు. అసలు సినీ నటులు, సినీ పరిశ్రమ స్పందించాలి, దీనిపైన వారు ముందుకొస్తే ఆ కార్యక్రమాలని, ఆ అవార్డుని కొనసాగించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది అనేటువంటిది కాస్త ఘాటుగానే చురకలంటించేలా, సినీ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి చురకలంటించేలా చురకలంటించేలా రెడ్డి మాట్లాడడంతో ఈరోజు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. పూర్తి స్థాయిలో సహకరిస్తానంటూ మాట్లాడారు. వెంటనే ఇక ముందు కూడా దీనిపైన శ్రీ పరిశ్రమలో మరి మిగతా వాళ్ళు ఎవరైనా స్పందిస్తారా లేదా తెలియదు. గద్దర్ అవార్డ్స్ పేరిట ఇచ్చేటువంటి రైట్ మధు.
సో మొత్తం మీద గద్దర్ అవార్డులకు సంబంధించిన అంశాన్ని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. గద్దర్ అవార్డులని సినీ ప్రముఖులకి అవార్డుల రూపంలో ఇస్తామంటూ కూడా ఆయన ప్రభుత్వం ఈ యొక్క అవార్డులను ఇస్తుందంటూ కూడా ఆయన చెప్పారు. కానీ ఎప్పుడు కూడా సినీ ప్రముఖులు ఎవరు కూడా అంటే ఈ ప్రక్రియ జరిగి సుమారుగా 2-3 నెలలకు అంటే బిఫోర్ ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. సో అప్పుడు జరిగినప్పటికీ ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. అయితే ఇటీవల కాలంలో నిన్న విశ్వంబరి అవార్డుల ఫంక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియలో రేవంత్ రెడ్డి మరోసారి అంశాన్ని ప్రస్తావించారు. గద్దర్ అవార్డులు ఇస్తానని చెప్పినప్పటికీ ఎవరు కూడా రియాక్ట్ కాలేదు అంటూ ఆయన అసహనంతో కూడినటువంటి విధంగానే మాట్లాడేట్టుగా మనం భావించాలి. సో ఈ నేపథ్యంలో చిరంజీవి ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి మాటతో కట్టుబడి ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రజా కళాకారుడు. ఆయన గద్దర్ పేరిట అవార్డులు ఇస్తానప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళడానికి సహకరించాలంటూ కూడా ఫిలిం ఛాంబర్ మరియు తెలుగు పరిశ్రమ తరపున ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఆయన సూచన చేశారు. సో మొత్తం మీద చిరంజీవి ట్వీట్ సంచలనంగా మారింది. ఒకసారి రేవంత్ రెడ్డి అసలు ఏం మాట్లాడారు ఈ అవార్డు ఫంక్షన్లో చూసే ప్రయత్నం చేద్దాం. సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ 9 నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేసిన. కానీ మరి ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు విజ్ఞప్తి చేయకంటే ముందే నేను ప్రకటన చేసిన నంది అవార్డులు అంత గొప్పగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుంది. తెలంగాణ జాతి మేలిరత్నం గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తాము. అది డిసెంబర్ 9 తారీఖు మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన ముఖ్యమైన ఆ రోజున ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన లేదు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నా. ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం. ఆ నిర్ణయం తీసుకోవటం దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదా